न कर्मणामनारम्भा नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च सन्न्यासनादेव సిద్ధిం సమధిగచ్చతి. మనుజుడు కర్మలను చేయకపోవట చేతనే నైష్కర్మ్యమును పొందజాలడు. కర్మములను వదిలినంత మాత్రమునను మోక్షమును పొందనేరడు. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే యవశః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. కర్మమును చేయక ఎవడును క్షణకాలమైనను ఉండలేడు. ప్రకృతి వలన పుట్టిన గుణముల చేత ప్రతివాడును పరవశుడై కర్మలను ఆచరించుచునేయున్నాడు. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. కర్మేంద్రియములను వశపరుచుకొని మనస్సుతో శబ్దాది విషయములను చింతించు అవివేకి కపటవర్తనుడని పిలువబడుచున్నాడు. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగ అసక్తః స విశిష్యతే. అర్జున, జ్ఞానేంద్రియములను మనస్సుతో నియమించి ఫలాసక్తి లేనివాడై కర్మేంద్రియముల ద్వారా కర్మయోగమును ఆచరించువాడు శ్రేష్ఠుడగుచున్నాడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. నీవు నియమిత కర్మమును ఆచరింపుము. కర్మ మానుట కన్నా చేయుటయే మేలు కదా. కర్మ చేయని వానికి జీవనయాత్ర కూడా జరగదు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తః సంగః సమాచర. కుంతి కుమార, యజ్ఞార్థమగు కర్మములు తప్ప వేరు కర్మములన్నీయు బంధములకు హేతువులగుచున్నవి. కనుక ఫలాసక్తి లేనివాడవై యజ్ఞము కొరకు కర్మనాచరింపుము. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్వద్వ మేషవోస్త్విష్ట కామతు. సృష్టికాలమున బ్రహ్మదేవుడు యజ్ఞములతోడ ప్రజలను సృష్టించి, ఈ యజ్ఞములచే మీరు వృద్ధి పొందుడు, ఇవి మీ కోర్కెలను నెరవేర్చును అనెను.